ఫిజికల్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి పోస్టులలో మెరిట్ ఉన్న 10 మందికి కాకుండా అసలు కోర్సే కంప్లీట్ చేయని వాళ్ళకి ఇద్దరికి ఇస్తే కోర్టే మొట్టికాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. కోర్టే అసలు ఇది ఈ పద్ధతి ఏంది అని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదే విధంగా నిన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు నిరుద్యోగులందరూ కూడా. యాజ్ పర్ నోటిఫికేషన్ మీరు ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళకు వాళ్ళ ఉద్యమం వీళ్ళ కంటికి కనపడట్లేదు అని చెప్పేసి అడుగుతున్నా నేను. అదే విధంగా కాళేశ్వరానికి సంబంధించి 2 పిల్లర్లు కూలిపోయినాయని చెప్పేసి మిగిలిన వాటర్ అంతా కూడా ఆపేయడం మూలంగా ఇవాళ తెలంగాణ మొత్తం మళ్ళీ బీడుబారే పరిస్థితి. రైతులందరూ కావాలి కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే బయటకు వచ్చి వీళ్ళ పాలనను వ్యతిరేకిస్తున్నారో 3 నెలల్లోనే వాళ్ళని ఎవరైతే వాళ్ళ వాయిస్ చెప్తున్నారో యూట్యూబర్లను కావచ్చు లేకపోతే మిగతా ఛానల్స్ వాళ్ళని కావచ్చు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తుంటే వాళ్ళని కూడా అడ్డుకొని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు. ఇవన్నీ కనపడట్లేవా వీళ్ళ ప్రజలకి? ఇవన్నీ విషయాలు తెలియట్లేవా? ఫ్రీ బస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం మేడం. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావడం కోసం ప్రజలలో ఉన్న కొన్ని వాటిని ముందుకు తీసుకెళ్లడానికి సంక్షేమ పథకాలని ఖచ్చితంగా పెడుతుంది. కానీ ఫ్రీ బస్ కంప్లీట్ గా కర్ణాటకలో ఫెయిల్ అయింది. కానీ అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో పెట్టడం వల్ల కొన్ని ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. మీరు చూడండి సీనియర్ సిటిజన్స్ కి మీరు ఇచ్చారు, కాలేజీ వాళ్ళకి గతం నుంచి ఉందండి. ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే పాటించాల్సింది. గుండు గుత్తాగా ఇచ్చేసి మహిళల్ని అభివృద్ధి చేస్తున్నామంటే విద్యా ఉద్యోగ రంగాలలో మహిళలకు ఇవ్వాల్సిన అవకాశాలను మీరు తొక్కి పెడుతూ ఉద్యోగాలలో ఇవాళ జీవో నెంబర్ 3ని మీరు తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ ని మీరు తుంగలో దొక్కారు. కావాలంటే జీవో నెంబర్ మీద మీరు స్టడీ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జీవో నెంబర్ 3 ఇవాళ గురుకుల నోటిఫికేషన్ లో దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలు ఇవాళ ఇంటికి పరిమితం అయ్యే పరిస్థితి. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. మీరు జీవో నెంబర్ 41 ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అదే నిబంధనలు ఉన్నటువంటి జీవో 41 కర్ణాటకలో మీరు ఇంప్లిమెంట్ చేశారు. కోర్టు తీర్పుకు భిన్నంగా మీరు రిట్ పిటిషన్ వేసి ఇక్కడ మాత్రం తెలంగాణలో దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి తెలంగాణ ఆడబిడ్డలకి మీరు సాధికారత వైపు తీసుకెళ్లాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ఆర్టీసీలో ఫ్రీ ఇవ్వడం కాదండి, ఉద్యోగాలలో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళు ఎంతో కష్టపడి కోచింగ్ సెంటర్ ఎంతో మంది 119 ఇచ్చారు కేసీఆర్ గారు. మీరు విమర్శ మీరు అసలు మీరు చెప్పకుండా మొత్తం విమర్శించడం మొదలు పెడుతున్నారు. అట్లయితే ఎవరు మాట్లాడతారు? జీవో నెంబర్ ఇదే 10 నిమిషాలు మిమ్మల్ని విమర్శించారా? 3 నెలల క్రితం మాట్లాడుతున్నారు. పడేసిపోయారు మీరు. ఎవరు చూడలేదు మీరు మొత్తం డిసెంబర్ 10 సంవత్సరాలు ఏం చేయాలండి మీరు? రాష్ట్రాన్ని ఏం చేశారు? కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే మీకు మీటింగ్లు పెట్టి ట్రైనింగ్ ఇదే ఇచ్చేది ఏం లేదు. మనం ఏం చేయకపోయినా కానీ ఎదుటోళ్ళ మీద పడి అర్థం మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, మేము డెవలప్ అవుతాం, మీరు డెవలప్ అవ్వండి, ప్రజల్ని గాలి కొట్టేస్తాం. అదే కదా మీరు నేర్చుకుంటే ట్రైనింగ్ వల్ల మీరు నేర్చుకుంటే అదే కదా. ట్రైనింగ్ కేసీఆర్ ఇచ్చిన ట్రైనింగ్ ఇదంతా కేసీఆర్ ఈ ప్రభావం తప్ప డెవలప్ గురించి మాట్లాడాలండి అంటే అంతా మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ రాసినప్పుడు మెరిట్ ప్రకారం మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 2 సార్లు రద్దు అయిందండి మీ హయాంలో చెప్పండి. 2 సార్లు గ్రూప్ 1 రద్దు కాలేదా? గ్రూప్ 1 రద్దు. మీరు జాబులు ఎట్లా ఇచ్చారు? మీరు జాబ్ లేదు లోపభూయిష్టంగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తెలియదంటారండి? గతంలో కూడా కవిత గారి దగ్గర ఉండాయనే వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆశ్రయించారు. కోర్టు ఆశ్రయించినప్పుడు ఏమైంది అక్కడ? ఆ నోటిఫికేషన్ సత్యవతి గారు మీరు ఆత్మహత్య చేస్తున్నారు మాట్లాడండి, ఒప్పుకుంటాం. మీరు ఒక్కటి ఆలోచించాలి. ఎలా ఎవరు ధర్నా చేస్తున్నారు? ప్రజలు రైతులు ఏడనుకుంటున్నారు అంటే కేసీఆర్ రావాలని ఏదైతే అనుకున్నాడా? ఏదైతే అనుకున్నాడండి కేసీఆర్ రావాలని మీరు చెప్పండి. అదేళ్ళు రోజులు వదిలిపెట్టి 3 నెలలు కనపడుతుంది. 3 నెలలనే
మీరు వెంటనే మొదలు పెట్టిన కానీ విమర్శిస్తున్నారు. రాష్ట్రం దోస్తూ పట్టేటట్టుంది ఆ మాటకు వస్తుంది. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీ గతంలో బీఆర్ఎస్ చేసినా ఇప్పుడు కాంగ్రెస్ చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. కానీ గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటనేది ప్రజలు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. కానీ ఒకటి క్లారిటీగా చెప్పడం, మీకు అభ్యర్థులు లేరు అనే ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఎందుకంటే నాయకులు కరువై ఉన్నారనేది, షార్టేజ్ ఉంది, బీఆర్ఎస్ కి ఎంపీ క్యాండిడేట్ దొరకట్లేదు అనే దానికి ఏంటి. 3 నెలల్లో 30 రకాల విమర్శలు చేస్తున్నారు సత్యవతి గారు. మరి 10 నెలలు ఏం చేశారు? ఒక్క నిమిషం. ప్రతిపక్షం ఉన్నది అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయడానికి కదా. ప్రతిపక్షం ఉన్నది అధికార పార్టీని క్వశ్చన్ చేయడానికి. గతంలో ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రైతుల గురించి, ఇదే గిడ్డంగుల్లో రైస్ కొనుగోలు చేయడానికి సంబంధించి ఒక్క నిమిషం క్వశ్చన్ చేస్తున్నారు కదా. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున క్వశ్చన్ చేయడానికే కదా. గతంలో మీరున్నప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా. ఓకే ఒక్క నిమిషం. ఓకే 3 నెలలు అవనివ్వండి, 3 రోజులు అవనివ్వండి, ప్రజలకు సంబంధించిన సమస్యలు వస్తాయి కదా, ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సత్యవతి గారు, మీకు ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారా లేరా? సత్యవతి గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు, మహిళలకు ఫస్ట్ నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. మీరు రేవంత్ రెడ్డి గారి బంధువులకు అన్నారు, తప్పుడు స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారి బంధువులు ఎవరు లేరు. వాళ్ళ తమ్ముడు సాక్షాత్తు మల్కాజ్గిరి టికెట్ ఇవ్వమని అందరు చెప్తే కూడా ఆయన వద్దు అంటున్నారు. మీకు ఆ విషయం తెలియదు. మీరు ఎందుకంటే రాజకీయంగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు తప్ప ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి. టీవీ ముందరకు వచ్చారు ఆయన ఏ రోజు ఆయన అనుచరులు కూడా ఏం రాలేదు కదా, ఏం లేదు కదా. గమనించండి ఒక్కసారి. నేను చదువుతాను, మీరు పేర్లు చదవమంటే నేను చదువుతాను. రెడ్డి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి బంధువులేనా అండి? రెడ్డి అంతా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధువులా? మధ్య ఏంటంటే రెడ్డి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి బంధువులు. ఏ కాన్సెప్ట్ అండి ఇది? ఎక్కడ ఆలోచన అండి? సత్యవతి గారు, ఒకవేళ ఈ 3 నెలల పదవీ కాలంలో కాంగ్రెస్ కనుక ప్రాపర్ వేలో పరిపాలన చేయకపోతే మీరు అనుకున్న విధంగానే లోక్సభ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చే తీర్పు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఓకే, ఇదొక పాయింట్. అసలు లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేరు, షార్టేజ్ లో ఉంది అనే క్వశ్చన్ కి ఏం చెప్తారు? ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్. 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి వాళ్ళని పిలిపించుకోండి, మరి బాగుండదు. ఎందుకంటే మొన్ననే ఓడిపోయారు, కొద్దిగా 4 ఓట్లైనా రావాలి. ఒక నిమిషం ఆన్సర్ తెలుసుకుందాం. ప్రతిపక్ష ఆర్గ్యూ చేయడానికి ప్రశ్న నాటించింది మేడం, నేను మాట్లాడతాను. ఒక నిమిషం సత్యవతి గారు ఉంటే నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. మేడం, కాంగ్రెస్ పార్టీకి అంతమంది అభ్యర్థులు ఉంటే ఇప్పటిదాకా మొత్తము ఎందుకు ప్రకటించలేదు? 17 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ. బీఆర్ఎస్ కి ఏం డోకా లేదు మేడం, బీఆర్ఎస్ కి ఏం డోకా లేదు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 3 నెలల్లోనే నిజంగా ఏ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయినా సరే 3-4 సంవత్సరాలలో తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేది 3 months లోనే తెలిసింది. కర్ణాటకలో ఏ విధంగా అయితే బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉన్నారో, ఇప్పుడు సమ్మర్ లో ఖచ్చితంగా వీళ్ళ హయాములో హైదరాబాద్ చుట్టుపక్కల ప్లస్ గ్రామాలలో కూడా బిందెలు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటది. ఆ విజువల్స్ మీరు చాలా త్వరలో ఐన్యూస్ లో అలా కావాలి అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని? మీరు ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా అనేక వీళ్ళు చెప్తున్నది ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఎవరు హ్యాపీగా లేరు. బస్సుల గ్యారంటీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయనేది మనకు అర్థమైంది. ఆ ఉచిత బస్సు వల్ల ఎన్ని కుటుంబాలు బయట రోడ్డున పడ్డాయి అనేది కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా విశ్వాసంతో ఉంది. మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, మేము ప్రకటించాము, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ప్రకటించాము. ఇవాళ రేపు మిగతా వాళ్ళని కూడా ప్రకటిస్తారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల 3 నెలల్లో వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు అనేది స్పష్టంగా వాళ్ళు తెలుసుకున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా పార్లమెంటరీ ఎలక్షన్ లో ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలని అయితే నేను స్పష్టంగా చెప్తున్నా. నిరుద్యోగులు, రైతులు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు కూడా ఏదైతే ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే నిరుద్యోగుల వ్యతిరేకతతో ఒక పాయింట్ కావచ్చు ఓడిపోవడానికి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పాయింట్ అనేది వస్తుందా?
గతంలో ఇప్పుడు మీరు ఏదైతే ఒక పాయింట్ చెప్తున్నారు సత్యవతి గారు రైతులు అవస్థ పడతారు రాష్ట్ర మేడం ఏం మాట్లాడతారు వీళ్ళు వేదికల మీదకి వచ్చి 50 ఏళ్లలో తెలంగాణ గడ్డు పరిస్థితుల్లో ఉంది, తాగనీక నీళ్లు లేవు, మహబూబ్ నగర్ అంతా ఎండిపోయి మొత్తం కూడా వలసలు పోయినటువంటి పరిస్థితి. ఏ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు స్పష్టమైనటువంటి పరిపాలన చేసి ఉంటే ఎందుకు వలసలు పోయే వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇవాళ వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ సత్యవతి గారు, గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఒక నిమిషం, గతంలో మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చేసిన కామెంట్ ఏంటి? కేసీఆర్ కావాలనుకుంటున్నారు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, సో ప్రజలు వద్దనుకున్నది ఎమ్మెల్యేలని గానీ కేసీఆర్ ని కాదు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో అందుకే ఇప్పుడు వెనక్కి జంకుతున్నారు ఎంపీలని అంటున్నారు. ఒకవేళ అది కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేయకపోయినా సరే అది ఎంపీల మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఎవరు పోటీకి ముందుకు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినటువంటి రంజిత్ గానీ లేదంటే నామనాగేశ్వర కేటాయించినప్పటికీ కూడా మాకు వద్దు అన్నటువంటి పరిస్థితి, వారి మీద నెగిటివ్ చేసే విధంగా, దానికి తోడు గత ప్రభుత్వం ఏదైతే అనేక పథకాల్లో చేసినటువంటి అవకతవకలు, అక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో జరిగినవి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్నా ఓడిపోయినా పార్టీ నుంచి మాకు ఎటువంటి సహకారం రాదు, మళ్ళీ మా మీద నిందలేస్తారనేది మరొక ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. ఏమనుకోవచ్చు మేడం? మేము ఎన్నికల తర్వాత అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో రివ్యూ సమావేశాలు జరిగాయి. కేటీఆర్ గారు స్వయంగా అటెండ్ అయ్యారు, మన హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, కవిత గారు అటెండ్ అయ్యారు. అందరి నుంచి అభిప్రాయాలు వచ్చిన దాన్ని బట్టి, అదే విధంగా ప్రజలు ఓపెన్ గా బయటికి వచ్చిన చెప్పిన అభిప్రాయాలను బట్టే ఎమ్మెల్యేలు కొంతమందిని మార్చాల్సి ఉండింది అనేది కూడా మేము పార్టీగా రివ్యూ చేసుకున్నాము. వాస్తవమే అది. ఖచ్చితంగా 10 ఏళ్ళు ఒక దగ్గర ఎమ్మెల్యే పనిచేసినప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు నచ్చకపోవచ్చు, కొన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా పూర్తిగా జరగకపోయి ఉండొచ్చు. ఆ తప్పిదాన్ని ఖచ్చితంగా మేము గుర్తించినాము. అదే విధంగా అది ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందా, అప్లికబుల్ అవుతుందా అని అంటే అట్లా ఏం కాదు. ఖచ్చితంగా సర్వేల ప్రకారమే, అదే విధంగా క్యాండిడేట్ ప్రజలకు చేసినటువంటి సేవ ప్రకారమే ఆ బేసుతోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు చేసినటువంటి పాలనని మేము ఇవాళ కోల్పోయాము అని చెప్పేసి ఓపెన్ గా పబ్లిక్ బయటకు వస్తున్నారు, అన్ని రంగాల వాళ్ళు వస్తున్నారు. అజాబ్ శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మీరు చెప్తూ ఉన్నారు, ఎందుకంటే గతంలో మనం చూస్తుంటే 2019 లో అనేక హామీలు, అంటే పసుపు బోర్డు గానీ ఈ విధంగా